అవును. మరి ఈ దినాన ప్రభువు మరి లేఖన భాగంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 34:26 వచనంలో, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. దేవుడే మరి ఋతువుల ఆ సీజన్ ప్రకారంగా, ఆ ఋతువుల ప్రకారంగా వర్షములు మనకు అనుగ్రహించేటువంటి వాడు. ఆ వర్షముల ద్వారా భూమి మంచి పంటలను ఇస్తుంది. తద్వారా ప్రజలందరూ కూడా క్షేమముగా జీవించడానికి సహాయపడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ ఋతువులను మనకు అనుగ్రహించేటువంటి వాడు దేవుడే. ఆయన మేఘాలకు ఆజ్ఞనిచ్చి ఆయా ఋతువుల ప్రకారముగా భూమి మీద వర్షాన్ని కురిపింపజేసేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఇది మనుషులు కూడా వర్షాన్ని కురిపించాలనే ప్రయత్నాలు చేశారు. అయితే వారు చేసిన ప్రయత్నం ద్వారా వచ్చినటువంటి వర్షము పంటలైతే ఇస్తుందేమో కానీ అంత రుచికరముగా ప్రజలకు మేలుకరంగా ఉండదు. దేవునికి స్తోత్రం. గమనిస్తూ ఉన్నారా? దేవుడిచ్చేటువంటి వర్షము ఆయన ఆయా ఋతువుల ప్రకారంగా మనకు అనుగ్రహించేటువంటి ఆ వర్షము భూమికి ఆశీర్వాదకరంగా, భూమి చక్కటి పంటలను ఇవ్వడానికి దోహదపడుతుంది. అయితే అలాంటి వర్షాన్ని ప్రభువు మనకిస్తూ ఉన్నాడు. మన ఇశ్రాయేలు ప్రజలు మన జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తులో వారు బానిసలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు వారు ఉన్న దేశంలో వర్షము సమృద్ధిగా లేదు. మరి తేలికపాటి వర్షాలతో వారు పంటలు సాగు చేసేటువంటి వారు. అయితే ఎక్కువగా వారు నైలు నది నుండి ఇశ్రాయేలు ప్రజల చేత కాలువలు ఏర్పాటు చేసి భూమిని సేద్యపరిచి పంటలు పండించేటువంటి వారు. అయితే ఆ పంటలు అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పంట ఏదంటే, దేవుడు ఋతువుల ప్రకారంగా ఇచ్చేటువంటి వర్షము, అది దీవెనకరమైన వర్షము, ఆశీర్వాదకరమైన వర్షము. ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉన్నాడు, నేను ఇచ్చు దేశము, నేను చూపించబో దేశము ఐగుప్తులో మీరు సేద్యం చేసి, మీరు కాలువలు కట్టి, మీరు కాలువల ద్వారా నీరు పారించి పంటలు పండించినటువంటి పంట కాదండి. నేను చూపించబో దేశంలో వచ్చేటువంటి పంట ఆకాశపు జలముతో, ఆకాశ జల వర్షముతో భూమిని తడిపి తద్వారా మీకు దీవెనకరమైన పంటలు ఇస్తా అంటూ ఉన్నాడు. ఆ పంట ద్వారా నేను మీకు తొలకరి వాన, కడవరి వానను దాని ఋతువుల ప్రకారంగా ప్రభు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం చూసినట్లయితే 11వ వచనం నుండి, మీరు నది దాటి స్వాధీనపరచునకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు లక్ష్య పెట్టేటువంటి భూమి, లక్ష్య పెట్టేటువంటి దేశము దీవెనకరంగా ఉంటుంది. మంచి వర్షాన్ని ఇస్తాడు దేవుడు, ఆకాశ వర్షాన్ని ఇస్తాడు, దీవెనకరమైన వర్షాన్ని ఇస్తాడు. అది ప్రజలకు క్షేమము, దీవెనను కలుగు చేస్తుంది, మంచి పంటను ఇస్తుంది, సమృద్ధి జీవితాన్ని ఇస్తుంది. అలాంటి దేశాన్ని దేవుడు లక్ష్యపెట్టి తన ప్రజలకి, ఇశ్రాయేలుకి ఇస్తూ ఉన్నాడు. చూడండి 13వ వచనం, కాబట్టి మీ పూర్ణమైన హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అందువల్ల నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకుందువు. 15వ వచనం, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాల యందు గడ్డి మొలిపించేదను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడిచ్చేటువంటి తొలకరి వాన, ఆ కడవరి వాన దాని కాలాల్లో ప్రభువు కురిపించినప్పుడు
అది నీకు తృప్తినిస్తుంది. నీకే కాదు, నీకున్న పశువులకు కూడా దేవుడు అక్కడ గడ్డిని మొలిపిస్తాడంట. అవి కూడా తిని తృప్తి పొందుతాయి. అనగా దేవుడిచ్చేటువంటి ఆకాశ జల వర్షము, అనగా దేవుడు లక్ష్యమించేటువంటి భూమి, దేవుడు ఆ ఋతువుల ప్రకారం ఇచ్చేటువంటి వర్షం ద్వారా పండే పంటలు ప్రజలకు తృప్తిని, క్షేమాన్ని, దీవెనను కలుగు చేస్తాయి. ప్రేమంటే దేవుని బిడ్డలారా, మరి ప్రభువు అలాంటి దీవెనకరమైన వర్షాన్ని, అలాంటి ఆశీర్వాదకరమైన వర్షాన్ని ప్రభువు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఋతువుల ద్వారా పడినటువంటి, ఈ వర్షం ద్వారా పడినటువంటి పంటలు ఇశ్రాయేలు ప్రజలకు తృప్తినిచ్చాయంట. దేవునికి స్తోత్రం. మరి వారికి ఏమీ కొదువు లేకుండా ఉన్నాయంట. వాళ్ళు సంతృప్తి కలిగి జీవిస్తూ ఉన్నారంట. ప్రేమంటే దేవుని బిడ్డలారా, మరి చదవబడినటువంటి లేఖనాల్లో దేవుడే ఆ వర్షాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఆకాశమును తన మంచి ధననిధిలో నుండి ఆ దీవెనకరమగు, ఆశీర్వాదకరమగు వర్షాన్ని ఈ దినాన మీ మీద కురిపింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దీవెనకరమగు వర్షాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో దీవెనకరమైన వర్షాలు సమృద్ధిగా ప్రభువు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రజలు క్షేమముగా జీవించడానికి, తృప్తిగా జీవించడానికి, పంట పొలాలు, పశువులు సమృద్ధిగా జీవించడానికి, దీవెనకరంగా జీవించడానికి ప్రభువే తొలకరి వాన, కడవరి వానను ఆయా ఋతువుల ప్రకారంగా, దాని ఋతువుల ప్రకారంగా అనుగ్రహించి దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు. అలాంటి భూమిని ప్రభువు లక్ష్యమిస్తూ ఉన్నాడు. అలాంటి దేశాన్ని ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి జీవితాన్ని నీకు, నీ కుటుంబానికి ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే నీవు, నేను ఆయన మాటకు విధేయత చూపి, ఆయన ఆజ్ఞలు గైకొని ఆ రీతిగా నడిచినప్పుడు, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో మనం ఆయన సేవించినప్పుడు తప్పకుండా మనకు అలాంటి జీవితాన్ని, అలాంటి కుటుంబాలని, అలాంటి పంట పొలాలని, దీవెనకరమైన వర్షాన్ని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చాలామందికి చదివిన మాట మళ్ళా చదువుతూ ఉన్నాను. హెజెస్కేలు గ్రంథం 34:26 వచనం. ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఋతువుల ప్రకారంగా కురిసే వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీవెనకరమైన వర్షాలు, ప్రభువా మీరు మాకిచ్చిన ఈ వర్షము మాకు దీవెనకరంగా ఉండాలి. ప్రభువా మీరు మాకిచ్చినటువంటి ఈ వర్షము ద్వారా మా ప్రజలు దీవించబడాలి, మా పిల్లలు దీవించబడాలి, మా పశువులు దీవించబడాలి, మా వ్యాపారాలు దీవించబడాలి, మా దేశమంతా క్షేమంగా ఉండాలి, దీవించబడాలి. అలాంటి దేశాన్ని, అలాంటి దీవెనకరమైన వర్షాలు మాకు దయచేయి ప్రభువా అని ప్రభువుని అడగాలి. సంపాదన చాలామందికి ఉంది, డబ్బు చాలామందికి ఉంది. ప్రభువా దీవెనకరమైన డబ్బును మాకు దయచేయి, దీవెనకరమైనటువంటి పొలాలు మాకు దయచేయి, దీవెనకరమైన గృహాలు మాకు దయచేయి. ఒకవేళ నువ్వు ఇంటికి ప్రయత్నం చేస్తున్నావేమో, కొత్త ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, స్థలం తీసి చక్కటి ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తున్నావేమో, ప్రభువా మాకు దీవెనకరమైన గృహం మాకు దయచేయమని ప్రభుని అడుగు. మీ పిల్లలకు వివాహం చేయాలని సిద్ధపడుతున్నారేమో, ప్రభువా నా బిడ్డలు దీవెనకరమైన వివాహం వారికి దయచేయండి, ఆశీర్వాదకరమైన వివాహం వారికి దయచేయండి. వారికి సంతోషం, సమాధానం, నెమ్మది కలగా జీవితాలు, కుటుంబాలు వారికి దయచేయండి ప్రభువా. అలాంటి భూమిని, అలాంటి దేశాన్ని దేవుడు లక్ష్యపరుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి కుటుంబాలను, తృప్తికరమైన కుటుంబాలను, క్షేమకరమైన కుటుంబాలను ప్రభువు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమంటే దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? ఋతువులు వర్షాలు ఇస్తూ ఉన్నాయి, కానీ దీవెనకరమైన వర్షాలు ఉంటూ ఉన్నాయి. నీవు, నేను ప్రభువా మాకు దీవెనకరమైన వర్షాలు కావాలి. మీరు ఇచ్చేటువంటి తొలకరి వాన, కడవరి వాన, దాని కాలాల్లో మీరు ఇస్తూ ఉన్నారు మాకు. అవి మాకు దీవెనకరంగా చేయండి. మాకు, మా కుటుంబాలకి, మా పిల్లలకి, మా పంట పొలాలకి, మా పశువులకి, మా వ్యాపారములకు, మాకు కలిగిన సమస్తానికి అది దీవెనకరంగా చేయండి ప్రభు అని అడగాలి మనం.
ప్రేమటి దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని పిలిచింది ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి. దీవెనకరమైనటువంటి వర్షాలను, పంటను మనం అనుభవించాలి. అలాంటి దేశంలో ఆ దేవుడు లక్ష్యముంచిన ఆ దేశంలో, మన ప్రభువు లక్ష్యముంచిన ఆ దేశంలో మనం ఉంటే ఎలా ఉంటామంటే చూడండి, ఫలవృక్షములు ఫలములిచ్చును, దేవునికి స్తోత్రం, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ దేశంలోనంట నిర్భయముగా, హ్యాపీగా, సంతోషంగా జీవిస్తారంట. వారికి ఏ సమస్యలు ఉండవండి. తృప్తికరమైన జీవితం, తృప్తికరమైనటువంటి ఆహారం, దీవెనకరమైనటువంటి వర్షాలు. బైబిల్ ఏమి సెలవిస్తూ ఉందంటే 128వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, వారు ఎలా ఉంటారో, ఆ కుటుంబంలో భర్త ఎలా ఉంటాడో, భార్య ఎలా ఉంటుందో, పిల్లలు ఎలా ఉంటారో అక్కడ రాయబడింది. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈలాగున ఆశీర్వదింపబడుదురు. ఎలాగ ఆశీర్వించబడతారు? వారు దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు లోబడి కైగుని ఆ ప్రకారంగా జీవిస్తారు. దేవుడు వారికి ఎలాగిస్తాడంట? తన భర్త చేతుల కష్టార్జితము వారు అనుభవిస్తారంట. దేవునికి స్తోత్రం. తన యజమానుని చేతుల కష్టార్జితము భార్య బిడ్డలు అనుభవిస్తారంట. భార్య తన కౌగిల్లో ఫలించు ద్రాక్ష వలె ఉంటుందంట. పిల్లలు తన భోజనపు బల్ల చుట్టూ ఒలియో మొక్కల వలె పెరుగుతారంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని మాట ప్రకారంగా జీవించేటువంటి వారు వారి పిల్ల తరాన్ని చూస్తారంట. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేశాన్ని, ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి తృప్తికరమైన దీవెనకరమైన జీవితాలు ఇవ్వడానికి ప్రభు దీవెనకరమైన వర్షం మాకు దయచేయి ప్రభువా, దీవెనకరమైన గృహం మాకు దయచేయి అయ్యా, దీవెనకరమైనటువంటి పిల్లలు మాకు దయచేయి ప్రభువా, దీవెనకరమైనటువంటి ఉద్యోగం మాకు దయచేయి ప్రభువా, దీవెనకరమైనటువంటి వ్యాపారం మాకు దయచేయి ప్రభువా. మీరిచ్చే ఆ డబ్బు కూడా మాకు దీవెనకరంగా ఉండాలి. మేమేమి చేసినా ప్రభువా అది మీరు లక్ష్యముంచేదిగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువుని అడగాలి మనం. దేవుని దీవెన లేకుండా ఎంత ధనమున్నా అది వ్యర్థమేనండి. దానిలో తృప్తి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. చాలామందికి అన్నీ ఉంటాయి, సకల సమృద్ధి ఉంటుంది, కానీ వారిలో తృప్తి అనేది ఉండదు, సంతోషం, ఆనందం వారిలో ఉండదు. అవి అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించరు, దేవుని మహిమపరచరు. దైవ సేవకులకు, దేవుని పనికి, దేవుని రాజ్యం కట్టేందుకు గాను ₹1 కూడా వెచ్చించరు. అది అలాగే ఉండిపోతూ ఉంది. ప్రేమటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ నుండి ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఆయన మాటకు నీవు నేను విధేయత చూపి ఆయన ఆజ్ఞలు గైగును నడుచుకున్నప్పుడు ఆయన మనకి దీవెనకరమైనటువంటి వర్షాన్ని ఆయా ఋతువుల ప్రకారంగా అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కింద వచనంలో మనం చూస్తే ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నిర్భయంగా, హ్యాపీగా, సంతోషకరమైన జీవితం ప్రభు వారికి అనుగ్రహిస్తాడు. ఇంకా చెబుతున్నాడు ప్రభు, చూడండి, నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దీవెనకరమైనటువంటి వర్షములు ఇచ్చి ప్రజలను సంతృప్తిగా, నిర్భయముగా జీవించడమే కాదండి, అయితే వారికి ఉన్న కొన్ని కట్ల నుండి ప్రభువు విడిపించబోతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారంట, ఈయనే యెహోవానని, నేనే దేవుణ్ణని, నేనే యెహోవానని వారు తెలుసుకుందురు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఈ దినాన ఎలాంటి కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావు? పాపపు కట్ల చేత కట్టబడి ఉన్నావా? సాతాను దుష్టశక్తుల చేతబడి కట్ల చేత కట్టబడి ఉన్నావా? లోకపు కట్ల చేత కట్టబడి ఉన్నావా? ప్రేత వస్త్రముల చేత కట్టబడి ఉన్నావా? ఎలాంటి కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావో నాకు తెలియదు, కానీ
ప్రభు ఆ కట్లన్నిటిలో నుండి యేసు నామములో నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో ఆ కట్లన్నిటిని తెంపుతూ ఉన్నాము. యేసు నామములో ఆ బంధకములన్నిటిలో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. ఈ దినాన నిర్భయంగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి ప్రభు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. నీకు శాంతి, సంతోషము, సమాధానం దయచేస్తూ ఉన్నాడు ఆయన. ఆ ఋతువుల ప్రకారంగా వర్షాన్ని అనుగ్రహించి దీవెనలు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, మీకు కలిగిన పంట పొలాలు, పశువుల మీద, సమస్తం మీద, మీ వ్యాపారముల మీద, మీ ఉద్యోగముల మీద, చేతి పనుల మీద ప్రభు దీవెనకరమైన ఆశీర్వాదములు, దీవెనకరమైన వర్షములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాటి ద్వారా తృప్తి పొంది ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా జీవించడానికి ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఋతువుల ప్రకారంగా దేవుడు వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎండవేళ మధ్యాహ్నకాల సమయంలో మరి అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తాం, 3 మనుషులను చూస్తూ ఉన్నాడు. మరి ఆ 3 మనుషులను ఆ ఎండవేళ మధ్యాహ్నకాల సమయంలో ఇంటికి ఆహ్వానించి వారికి ఆతిథ్యం, చక్కటి ఆతిథ్యం ఇచ్చి వారికి సేవ చేసినప్పుడు వారు అబ్రహామును తన భార్యని దీవిస్తూ ఉన్నారు. చూడండి, ఆ శారాతో అంటూ ఉన్నారు వారు, రానున్న సంవత్సరమున ఇదే ఋతువున నీకు కుమారుడు కలుగుతానని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శారా భర్త అబ్రహాము వృద్ధాప్యంలో ఉంటూ ఉన్నాడు. మనం గరురాలైన స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా దైవ సేవకుడు ఆమె ద్వారా చక్కటి ఆతిథ్యం పొందుకొని ఆమెను దీవిస్తూ ఉన్నాడు. రానున్న సంవత్సరం ఇదే ఋతువున నీ సంఖలో కుమారుడు ఉంటాడని దీవించాడండి. ఆమె భర్త కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు, ముసలివాడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, ప్రభువు తన సేవకుల ద్వారా, తన వాక్కు ద్వారా నీతో మాట్లాడినప్పుడు, లేదా కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట నిరర్థకం కాదండి. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ప్రభువు సెలవిచ్చిన ఆ మాట ప్రకారంగా ఆ ఋతువున, ఆ మంచి సమయంలో, ఆ గుడ్ టైంలో దేవుడు నీకు చక్కటి గర్భఫలం ఇస్తాడు, చక్కటి దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు, నీ వ్యాపారం అభివృద్ధి పరుస్తాడు, నీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాడు. నిన్ను అప్పు ఇచ్చేవారిగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. అప్పు తీసుకునే వాడవుగా కాదు, అప్పు ఇచ్చువానుగా నిన్ను, నీ కుటుంబాన్ని చేయబోతూ ఉన్నాడు. నీకున్న ఆ సమస్యలు, ఆ కోర్టు సమస్యలన్నింటిలో నుంచి, నీ శత్రువుల భయములన్నింటిలో నుంచి విడిపించబోతున్నాడు. నీ శత్రువులు నీ నుండి 7 మార్గాల్లో పారిపోజేయబోతున్నాడు ప్రభు. నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించి దీవించబోతూ ఉన్నాడు. ప్రేమటి దేవుని బిడ్డలారా, మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆయన మాటలు వింటే, ఆయనకు లోబడితే, ఆయన ఆజ్ఞలు గైకుంటే ఇట్టి తృప్తికరమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాన్ని, తృప్తికరమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆ ఋతువు ప్రకారంగా వాళ్ళకి అనుగ్రహించాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ సమయంలో తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ ఇన్ హిస్ డ్యూ టైం, లేదా గుడ్ టైం, రైట్ టైం, లేదా మంచి సమయం, మంచి సీజన్లో, ఆ ఋతువులో ప్రభు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దీవించి ఆశీర్వదించి నిన్ను తలగా ఉంచబోతున్నాడు, నిన్ను లిఫ్ట్ చేయబోతున్నాడు. నీ చేతికి ఏవి చెందాలో, ఏది నీకు దక్కాలో అది నీకు అప్పచెప్పబోతూ ఉన్నాడు. నీ అధికారం కావచ్చు, ఆ ధన విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, మరి నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే ప్రభువు తగిన కాలమందు నిన్ను హెచ్చింపబోతూ ఉన్నాడు. కనుక నువ్వు దీన మనస్కులై ఆయన బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్కులై ఉండాలి. ఆ మంచి సమయంలో, ఆ గుడ్ టైంలో ప్రభువు నిన్ను దీవించి హెచ్చించబోతూ ఉన్నాడు, నిన్ను దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పగా చేయబోతూ ఉన్నాడు.
ఆశీర్వాదములు వారసులు అవుటకు మిమ్మల్ని ప్రభు పిలిచాడు. దేవునికి స్తోత్రం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకించి మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీ కుడి హస్తాన్ని మీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ సమస్య ఉందో ఆ స్థలంలో ఉంచండి. కళ్ళు మూసుకునండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, కృపాశక్తి సంపూర్ణుడా, ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించిన ప్రతి నీ కుమారుని బట్టి, ప్రతి నీ కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయనా, నీ బిడ్డల ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవించి వారి కుడి హస్తాన్ని ఏ స్థలంలో ఉంచి ఉన్నారు, క్యాన్సర్ కణితలను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభు. ఇదిగో నాయనా, నీ బిడ్డలు ఎవరైతే మానసిక రుగ్మతల చేత బాధపడుతున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆ కోర్టు సమస్యలో నుంచి నీ బిడ్డలకు విడుదల గ్రహించి శాంతి సమాధానం యేసు నామములో కలుగును గాక. ఇదిగో ప్రభు, నీ బిడ్డలు హస్తముంచిన ఆ స్థలంలో ఉన్న వ్యాధిని, జబ్బును, క్రిమిని యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభు. రాత్రి జాములో నిద్ర లేకుండా దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నా నీ బిడ్డలను యేసు నామములో విడుదల గ్రహిస్తూ ఉన్నాం. చక్కటి జాబ్స్ను యేసు నామములో మీ బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో నా వ్యాపార విషయంలో ప్రభు నాయనా, అదిగో తండ్రి, నీ బిడ్డలు మీరు కనికరించండి ప్రభు. ఉన్నత స్థితికి మీరు తీసుకుని వెళ్ళమని వేడుకుంటూ ఉన్నాం నాయన. నూరంతల ఆశీర్వాదం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న పంట పొలములను నాయన సమస్తాన్ని యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నా. దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వర్షం వారి మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. వివాహాల కోసం సిద్ధపడుతున్న ఈ ప్రియబిడలకు సాటి అయిన జీవిత భాగస్వాములను నాయన మీరే తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి నీ బిడ్డలకు సిద్ధపరచమని, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని వారికి జీవిత భాగస్వాములుగా వారి జీవితంలో తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదిస్తూ మీరే మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు మరి సదాకాలం తోడయుండి నడిపించునుగాక.